కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ల దర్శకత్వంలో కుబేరా అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున ఇందులో మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో ధనుష్ స్లమ్ లో నివసించే కుర్రాడి పాత్రను పోషిస్తున్నారు. రీసెంట్ గానే ముంబైలో ఒక స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ని తాజాగా హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ధనుష్ అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే షూటింగ్ లొకేషన్స్ లో తీసిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు నెటింట వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి ధనుష్, నాగార్జున అలాగే రష్మిక ఫస్ట్ లుక్స్ ను కూడా విడుదల చేశారు. మొదటి లుక్ లో ధనుష్ ని ఒక దేవుడి పాఠం బ్యాక్గ్రౌండ్ లో మసిపోయిన బట్టలు, గడ్డంతో ఒక బిచ్చగాడి గెటప్ లో చూపించారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ధనుష్ ని ఒక బిచ్చగాడిగా చూపించిన దర్శకుడు టైటిల్ మాత్రం కుబేరా అని పెట్టడంతో అది మరింత ఆసక్తిని పెంచింది. ఇక రెండవసారి నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేశారు. ఒక పెద్ద డబ్బున్న కంటైనర్ ముందు వర్షంలో గొడుగు పట్టుకొని ఉన్న నాగార్జున ఎంట్రీ చూపించి రోడ్డు మీద పడిన 500 కాగితాన్ని తీసి మళ్ళీ కంటైనర్లో పెట్టే విధంగా టీజర్ని చూపించారు. అలాగే ఒక అడవి ప్రాంతంలో పాతిపెట్టిన డబ్బు బ్యాగును బయటకు తీసి ఆనంగా తీసుకువెళ్లి ఈ విధంగా రష్మిక ఫస్ట్ లుక్ను చూపించారు. దాంతో కుబేరా మూవీ మీద అంచనాలు ఒక రేంజ్లో పెరిగిపోయాయి. ఇప్పటికే దాదాపుగా సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఏడాదిలోపు మొత్తం కంప్లీట్ చేసే వచ్చి ఏడాదికి సమ్మర్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే కుబేరా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. త్వరలోనే కుబేరా మూవీ నుండి మొదటి పాట విడుదల చేస్తారని తెలుస్తుంది. ఆగస్టు 15న కుబేరా మూవీ నుండి మొదటి పాట రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మొదటి పాటకి ఇప్పటికే డిఎస్పీ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇప్పటికే ఫస్ట్ లుక్లతో అంచనాలు ఒక రేంజ్లో పెంచిన కుబేరా యూనిట్ మొదటి పాటతో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు కూల్ చిత్రాలు, ప్రేమ కథ చిత్రాలు తీసిన శేఖర్ కమ్ల మొదటిసారి తన పంతాను మార్చుకొని కమర్షియల్ హంగులతో మాఫియా బ్యాక్ డ్రాప్ లో కుబేరా మూవీ చేస్తున్నాడు. పైగా తన కెరీర్ లో ఇద్దరు టాప్ హీరోలను ఒకే సినిమాలో పెట్టి మల్టీ స్టార్ చిత్రంగా చేయడం కూడా ఈ సినిమాపై అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పటి వరకు శేఖర్ కమ్ల మీడియం స్థాయి హీరోలు అలాగే యువ హీరోలతో మాత్రమే సినిమాలు చేశాడు. కానీ కుబేరాలో మాత్రం ధనుష్, నాగార్జున లాంటి సూపర్ స్టార్స్ ను పెట్టి సినిమా తీయడం ఆసక్తి రేపుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాపై అటు తెలుగులో ఇటు తమిళ్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. తమిళ్లో ధనుష్ కోసం, తెలుగులో నాగార్జున కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచే విధంగా మూవీలో వీళ్ళ క్యారెక్టర్స్ ని శేఖర్ కమ్ల ఎలా డిజైన్ చేశారన్నది కూడా ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా ఆగస్టు 15న కుబేరా మూవీ నుండి ఫస్ట్ సాంగ్ వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుబేరా మీద అంచనాలు మరో స్థాయికి పెరిగాయి. మరి ఈ భారీ మల్టీ స్టారర్ ఫ్యాన్స్ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.